హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ తెలుసుకుందాం. అంటే ఆల్రెడీ పీఎం కిసాన్ 22వ విడత డబ్బులను విడుదల చేసేశారు. ఎవరికైనా డబ్బులు జమ కాకుండా ఉంది అంటే ఈ 3 పనులు చేస్తే తప్పకుండా జమ అవుతాయి. అలాగే 23వ విడత డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే ఈ పథకం కింద 22వ విడతగా 2,000 రూపాయలను మార్చి 13వ తేదీన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు విడుదల చేశారు. చాలామందికి ఈ డబ్బులు ఇప్పటికే వారి బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయ్యాయి. అయితే ఇంకా కొంతమందికి డబ్బులు పడకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న కారణాల వల్ల మీ పేమెంటు హోల్డ్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మీకు డబ్బులు రావడానికి తప్పనిసరిగా చేయాల్సిన 3 ముఖ్యమైన పనులు ఏమిటో క్లియర్గా చెప్పేస్తాను. మొదటిగా ఈకేవీసీ పూర్తి చేసి ఉండాలి. మీరు పీఎం కిసాన్ అకౌంట్కి ఈకేవీసీ చేయకపోతే డబ్బులు ఆగిపోతాయి. కాబట్టి వెంటనే అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి ఓటీపీ లేదా బయోమెట్రిక్ ద్వారా ఈకేవీసీ కంప్లీట్ చేయండి. రెండోది, మీ ఆధార్ నంబరు మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి. ఆధార్ సీడింగు లేకపోతే ప్రభుత్వం డబ్బులు పంపినా మీ అకౌంట్కి రావు. కాబట్టి మీ బ్యాంకుకు వెళ్ళి లేదా ఆన్లైన్ ద్వారా ఆధార్ లింకు ఉందో లేదో చెక్ చేసుకోండి. మూడోది, మీ భూమి వివరాలు సరిగ్గా వెరిఫై అయి ఉండాలి. అంటే ల్యాండ్ సీడింగు పూర్తిగా క్లియర్గా ఉండాలి. చాలామందికి ఇదే కారణంగా డబ్బులు హోల్డ్ అవుతున్నాయి. మీ వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే వెంటనే సరి చేసుకోవాలి. ఈ 3 పనులు మీరు సరిగ్గా పూర్తి చేస్తే మీకు పెండింగ్లో ఉన్న 2,000 రూపాయలు ఏప్రిల్ 30 లోపు క్రెడిట్ అవుతుంది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే త్వరలోనే 23వ విడత డబ్బులను కూడా ప్రభుత్వం విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుంది. అంటే 23వ విడత డబ్బులను మే నెలలో కానీ జూన్ నెలలో కానీ విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈసారైనా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందుగానే మీ వివరాలన్నీ సరి చేసుకోవడం చాలా ముఖ్యం. అంటే మీకు ఈ విడతల్లో డబ్బులు రాకపోయినా ఇప్పుడు నేను చెప్పిన పని చేస్తే జమ అవుతాయి. అయినప్పటికీ జమ కాకపోతే మీ బ్యాంక్ అకౌంట్లో సమస్య ఉండవచ్చు. కాబట్టి మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసుకోండి. లేదంటే కనుక బ్యాంక్ అకౌంట్లో ఏమైనా సమస్యలు ఉంటే సరి చేసుకోండి. 23వ విడత డబ్బులు రిలీజ్ చేసినప్పుడు 2వ విడత డబ్బులు కూడా కలిపి ఒకేసారి జమ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ వీడియో ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.